నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలో ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. శ్రీమాత్రే నమః. గురువుగారు, తులారాశి వారికి ఆగస్టు మంత్లో ఏ విధంగా ఉండబోతుంది? తులారాశి వారికి కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నాధిపతి భాగ్యంలో ఉన్నాడండి. దీనివల్ల ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం లేదా గురువుల యొక్క అనుగ్రహము, ఫాదరు గైడ్ చేసే వాళ్ళ యొక్క గైడింగ్ చక్కగా దొరుకుతుంది వీరికి. కాకపోతే కొంచెం ఖర్చులు ఎక్కువగా అవుతాయి. విదేశీ ధనయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు మారడం వల్ల వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే వీరు ప్రత్యేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు 11, 12 తేదీలు పనికిరాదు. ధనం విషయంలోనే, షేర్ మార్కెట్ విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓకే, ఈ మెయిన్గా ఈ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే బంధువర్గంకి ఖర్చు పెట్టిన వాటి వల్ల కూడా కొంత గొడవలు వస్తాయి వీరికి చెప్పాలంటే. అలాగే ఇంకోటి ఏంటంటే కొంచెం అన్నదమ్ముల వరుస వాళ్ళతో కూడా ఫస్ట్లో అంతా బాగుండే తర్వాత ఏంటి ఇంత గొడవ చేశారు, ఏంటి ఇంత అనవసరంగా పిచ్చి పిచ్చిగా అయిపోయిందనే ఫీలింగ్ కొంత ఉంటుంది వీరికి. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ చతుర్థాధిపతి 6వ స్థానంలో వక్రించి ఉన్నాడు కాబట్టి ప్రధానంగా ఇక్కడ హోమ్ లోన్స్ రావడానికి అనుకూలత ఉంటుంది. అండ్ పంచమంలో రాహు ఉన్నందుకు కొంచెం ఆలోచనలు, రకరకాల ఆలోచనలు, కొన్ని డెసిషన్స్ తీసుకునే విషయంలో అంటే ఎక్కువ ఆలోచించే డెసిషన్ తీసుకున్న విషయంలో వీళ్ళు ఎప్పుడైతే ఆలస్యం చేస్తారో తద్వారా కొంత ఇబ్బంది అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అది కొంచెం చూసుకోవాలి. విదేశాల్లో ఉండే వారిని కొంచెం వేరే డిఫరెంట్ క్యాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు మామూలుగా ఆంగ్లేయులు అట్లాంటి వాళ్ళని ఇష్టపడి వివాహం చేసుకోవాలనుకోవడం ఇట్లాంటివి కొంచెం ఉంటాయి వీళ్ళకి ఈ నెలలో చూసుకుంటే. ఎందుకంటే సప్తమాధిపతి 12లో ఉన్నాడు, బుధరాశుల్లో ఉండి అది మన శనిని చూస్తూ శని వక్రించి రాహుతో కనెక్ట్ అవుతున్నాడు. సో ఇట్లాంటి రిజల్ట్ ఇస్తాడన్నమాట అక్కడ ప్రధానంగా చూసుకుంటే. అలాగే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగం విషయంలో 11, 12 తేదీలు ఉద్యోగము మరియు ధన విషయంలో 11, 12 తేదీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. 17వ తేదీ తర్వాత వీళ్ళు ఏదైనా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కాకపోతే అందులో కొన్ని ఆటంకాలు ఏర్పడి తర్వాత బాగుంటుంది చెప్పాలంటే. కొంచెం తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో, అందులో ముఖ్యంగా భూ సంబంధించిన అగ్రికల్చర్ ల్యాండ్ ఉండేటువంటి వారికి కొన్ని గొడవలు ఏర్పడతాయి. ఓకే ఓకే గురుజీ. ఇక వీరు ఎక్కువగా చేయవలసిన దేవతారాధన దుర్గారాధన చేసుకుంటే మంచిది. గురుగారు, ఓవరాల్గా అన్ని రాశుల వాళ్ళకి ఏదైనా ఈక్వల్ రెమెడీస్ చేసుకునేది ఏమైనా చెప్పగలరా? చెప్తానమ్మా. ఇంకోటి ఏంటంటే రెమెడియల్ చేసేటప్పుడు కూడా చాలా మందికి ఫలితాలు రావు. దానికి కూడా కారణం ఏంటో చెప్పి నేను మీకు చెప్తాను. ఇప్పుడు రాశి కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. వారు కూడా దీన్ని పాటించవచ్చు. ఒకటి ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంది అనుకోండి, వాళ్ళు గనక మనస్ఫూర్తిగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః గనక రోజు 45 నిమిషాలు చేయగలిగితే 100% వారికి అమ్మవారి అనుగ్రహంతో ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. దీనికి రూపాయి ఖర్చు లేదు దీనికి. ఓకే, అంటే చాలా మందికి జాతకాలు కరెక్ట్గా తెలియవు కాబట్టి అందరూ ఇది ఈక్వల్గా చేసుకోవచ్చు. ఇంక ఇదేంటంటే ప్రకృతి లాంటిది. ఇప్పుడు ప్రకృతి సూర్య భగవానుడు ఎండ ఒకరికి తక్కువ, ఒకరికి ఎక్కువ, ఇప్పుడు అందరికీ ఈక్వల్గా ఎలా ఇచ్చేస్తాడు, ఇది కూడా అంతే. ఓకే, అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయే నమః. లేదు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః. ఇలా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది, ఎందుకు పూర్తి స్థాయిలో రావు కొంతమందికి అంటే అనుమానంతో మొదలు పెడతారు. ఈ నామం చేసుకుంటే అవుతుందా. ఇక్కడ ఏంటంటే దేవత మంత్రాధీనం, మంత్ర ఆధీనంలో దేవత ఉంటుంది కాబట్టి మనం మంత్రాన్ని కనుక చేస్తూ ఉంటే దేవతా దర్శనం జరుగుతుంది, దేవతా సంబంధించింది వస్తుంది. ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే సరే మంత్రం చేసుకుంటే దేవత వస్తుంది, నన్ను ఎందుకు ఉద్ధరించాలనిపిస్తూ ఉంటుంది. మీరు కనుక మహాభారతం చూసుకుంటే మహాభారతంలో ఒక మంత్రం చదువుతుంది కుంతీదేవి. సూర్య భగవానుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై నేను ప్రత్యక్షమయ్యాను కదా, నీకు పిల్లల్ని ఇవ్వాలన్న పని అది. అంటే దేవత ఇదేంటంటే తన యొక్క ఏదైతే తను ఇవ్వాలనుకుంటుందో తను ప్రత్యక్షమైతే ఇచ్చేస్తుంది. మంత్రం సిద్ధిస్తే కూడా అంతే. ఇంకోటి లలితా సహస్రనామాలు ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో ఇవన్నీ కూడా అపౌరుషములు అంటారు. అంటే ఎవరో రాసినవి కావు ఇవి. అమ్మవారిలో నుంచి 8 కిరణాలు బయటికి వచ్చి ఆ 8 కిరణాలు వసిన్యాది వాగ్దేవతలుగా ఆ యొక్క నిండు సభలో చెప్పడం జరిగింది. అంటే అమ్మవారి నుంచి వచ్చినవి ఏమవుతాయి, వేదమంత్రం కిందకే వస్తుంది కదా. కాబట్టి ఇవి వేదమంత్రంతో సమానం. అందుకే లలిత
సహస్ర రహస్య నామాలు అంటారు. అంటే రహస్యం అంటే ఇది ఎవరికి కనబడకుండా చదవమని కాదు, ఇందులో ఇంత నిగూఢమైన రహస్యం ఉంది, ఇంత శక్తి దాగుంది అని చెప్పడం అనమాట. సో ఆ రకంగా అయితే ఇక్కడ మనం ఇది చేసేటప్పుడు ఎక్కడా కూడా ఏమో చేస్తున్నాను కానీ నిజంగా అవుతుందో లేదో అనే సంశయం ఉందా, అది కూడా మంత్రంలా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు మనసులో ఏదైతే అనుకుంటారో మననాత్రాయతే ఇది మంత్ర, అంటే మీరు మనసులో ఎప్పుడైతే మాటిమాటికి అనుకుంటారో అదే మంత్రం. అందుకే నేను చాలా మందికి ఏం చెప్తానంటే ఇది జరగదేమో, నేను ఈ ఉద్యోగంకి వెళ్తున్నా అవుతుందో అవ్వదో, ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నా అవ్వదేమో అది మంత్రంగా పనిచేస్తుంది. అంటే నెగిటివ్ మాట్లాడుకోకూడదు, మనసులో అనుకోకూడదు కూడా. మాట్లాడడం ఒకటే కాదు, మనసులో మీరు ఎక్కువగా అనుకుంటున్నా కూడా అది జరుగుతుంది. మననాత్రాయితే ఇది మంత్ర కదా. ఇప్పుడు చేశారు, గుడికి వెళ్ళారు, పూజ చేసుకున్నారు, ఇంట్లో పూజ బయటకు వచ్చారు, ఏమో చేస్తున్నాను కానీ అవుతుందో లేదో మనసు తిప్పుకుంటూ ఉన్నాడు, ఏమవుద్ది అవ్వాల్సింది కూడా మీరు ఇంతసేపు చేసిన పూజ కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఎప్పుడు పాజిటివ్ మాట్లాడుతూ ఉండాలి. పాజిటివ్ ఉండాలి. ఒకటేనండి ఇక్కడ ఏంటంటే మనం ఏది చేస్తామో అది జరుగుతుంది, ఇది క్లియర్. ఓకే. అయితే కొంతమంది అనొచ్చు, ఏమండి నేను అనుకోలేదు కానీ జరిగిందండి. కొంతమంది ఏమనుకుంటారంటే అమ్మో ఇలా జరగకూడదు అనుకుంటుంటారు, అంటే భయంతో. అది కూడా నెగిటివే. అమ్మో పడిపోతామేమో, అమ్మో పడకూడదు, అమ్మో పడకూడదు అంటే ఏమైంది అక్కడ, పడిపోతామేమో పడకూడదు. కాబట్టి ఏమవుతుందంటే ఒక వ్యక్తికి ఏదైతే మనిషి అనుకుంటుంటాడో మనసులో బలంగా అది ఖచ్చితంగా తీరుతుందండి. ఖచ్చితంగా తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. 100% అది అయి తీరుతుంది. కాబట్టి మంత్రాన్ని భగవత్ స్వరూపంగా భావిస్తూ ఎవరైతే చేస్తారో, ఇప్పుడు గోసేవ సంబంధించిన రెమెడీస్ కొన్ని ఉంటాయి. అంటే ఎలా అంటే గోవులకి ఆదివారం నాడు గోధుమ రవ్వ తినిపించారు, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకి తినిపిస్తే ప్రమోషన్స్ రావట్లేదన్నా, అపకీర్తి పెరుగుతుందన్న, పేరు ప్రఖ్యాతాలు రావాలన్నా అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాకపోతే గోవుకు తినిపిస్తూ మీరేం చేయాలి, ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్యే నమః అని అనుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనకి మనసు బాగాలేదు, గోవులకి ముల్లంగి తినిపించడం లేదా శివాభిషేకం చేసుకోవడం చేస్తూ ఓం మనస్విని నమః. ఓకే. లేదు పనులు ముందు కదలట్లేదు, ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః, సోమవారం నాడు చేయొచ్చు. లేదండి కొన్ని మాటికి ఏదో ఒకటి గొడవలు అవుతున్నాయి, మాకు ఏంటో అర్థం కావట్లేదు, ఆ వాదనలో నేను గెలవలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు, ధైర్యం సరిపోవట్లేదు అనుకుంటే కనుక ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః చేసుకోవచ్చు. గోవులకి క్యారెట్స్ తినిపించవచ్చు. అలా కాదు విద్యా సంబంధించిన విషయంలోనూ వ్యాపార విషయాల్లో బాగా అనుకూలించట్లేదు అని అనుకున్నప్పుడు గోవులకి మనకి గోంగూర లాంటి పదార్థాన్ని తినిపించి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః చేసుకోవచ్చు. లేదు కొంతమందికి దేవతా అనుగ్రహం లేదు, కొంతమంది దేవతా శాపాలు ఉంటాయి కొన్ని జాతకాలు, అంటే గురువు పాడైపోతాడు. గురువు పాడైనప్పుడు ఏమవుతుందంటే గురుశాపము దేవతా శాపం రెండూ వస్తుంటుంది. అప్పుడు ఏంటంటే ఓం హరనైత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఈ మంత్రం చేసుకోవచ్చు. స్త్రీ శాపం ఉంటుంది కొంతమందికి, స్త్రీల వల్ల వీళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వర నమః కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా శ్రీమాత్రే నమః చేసుకుంటే సరిపోతుంది. శని దోషాలు ఉంటాయి కొంతమందికి, అంటే శని దశ బాగోదు, ఏళ్ళనాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని అనుకూలత లేకపోవడము, శని సింగిల్గా ఉండడం, కేవలం యోగంలో శని ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు అమ్మవారి నామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేస్తూ గోవుకి బెల్లం తినిపిస్తే కనుక తగ్గుతుంది. అలా కాకుండా భయాలు ఉన్నాయి ఎక్కువగా, ఓం దుమ్ దుర్గాయ నమః అనుకుంటూ గోవుకి 4 బెల్లపు ఉండలు తినిపించడం చేసుకోవచ్చు. ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి, ప్రతిదీ ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామం చేస్తూ గోవు గరహసం తినిపించడము, అదే గోశాల్లో కూర్చొని ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర చేసుకుంటూ ఉంటే ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి. ఈ రకంగా చేసుకోవచ్చు. ఓకే. సో అన్ని రాశుల వాళ్ళకి సంబంధించిన అన్ని రెమెడీస్, అన్ని ఇబ్బందులకి సంబంధించినవన్నీ గురువుగారు చాలా అద్భుతంగా వివరించారు. మీలో ఎవరికైనా పర్సనల్గా గురువుగారితో మాట్లాడాలన్నా, ఆయనతో ఏదైనా అడిగి తెలుసుకోవాలన్నా కింద స్క్రీన్ పైన ఆయన నంబర్ అయితే స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ చేయొచ్చు. ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.